నమస్తే కడప వార్త. దాదాపు వినాయక చవితి రేపు బ్రహ్మాండంగా ప్రారంభమవుతోంది. ఆ వినాయక చవితికి సంబంధించి వినాయక చవితి ప్రాశస్త్యం గురించి, వినాయక చవితిలో ఏం చేయాలా ఏం చేయకూడదు అనే దాని మీద చాలా మందికి తెలియదు. అలాంటి వినాయక చవితి పండగ రోజున ఏ కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ప్రతిష్ట కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనకి గడ్డి బజార్ బాలాజీ టెంపుల్ సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి స్వామి మనలో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. రేపు వినాయక చవితి ఉంది కదా, వినాయక చవితికి సంబంధించి ప్రతిష్ట దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమా పాటలను పెట్టి, డ్యాన్స్ ప్రోగ్రాంలను పెట్టి, చాలా ఇంకా అనేక కార్యక్రమాలను చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను చేసిన దాని వల్ల మంచిదా కాదా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి స్వామి. ఓం గణేశాయ నమః. అందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సార్ అడిగినట్టుగా వినాయక చవితి రేపటి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల లోపు లేదా 9 గంటల పైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవటం, పూజ చేయటం విశేషం. ఎందుకంటే స్వామికి ఆయనకు చెప్పిందే మట్టి విగ్రహాన్ని పెట్టడం. పర్యావరణానికి రక్షణగా మనం పర్యావరణాన్ని పరిరక్షించాలా అంటే మట్టి విగ్రహాలనే వాడదాం. దాంట్లో వాడేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆకులు, పత్రి వీటినే పూజిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే మన భూమిలో కలిసిపోయేటటువంటివి, భూమికి రసాయనంగా పనికొచ్చేటటువంటివి మనం పూజలో అంతా కూడా వాడడం జరుగుతుంది. వీటన్నిటి కూడా వాడడం చాలా విశేషం. అంతేకాకుండా గణపతి అనేదే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణంలో ఈ వినాయక చవితి ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. గణపతి అనగానే మనం ఏంటంటే పూజ అయిన తర్వాత ఆయనను తీసుకువెళ్ళేటప్పుడు ఇందాక సార్ అడిగినట్టుగా డీజేలని పెట్టడం, భారీ సౌండ్ పెట్టడం, అవన్నీ అసభ్యకరమైనటువంటి పాటలు అవన్నీ కూడా పెట్టడం కాకుండా దైవభక్తి పాటలను, అలాగే నాదస్వరం కానీ సంగీత కార్యక్రమాలు ఏదైనా మనం ఏర్పాటు చేసుకుని వాటిని చేసినట్టయితే చాలా బాగుంటుంది. నిమజ్జనం సమయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు, చిన్నపిల్లలు తీసుకోవడం కానీ అటువంటిప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళు అన్ని రక్షించడం కోసం. కానీ మనం తగిన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకోటి, రేపు ఎన్ని గంటలకి ప్రతిష్ట చేస్తే అది చెప్పాను. తెల్లవారుజాము 4 గంటల నుంచి 7:30 లోపు లేదా 9 పైన, తర్వాత ఎప్పుడైనా పర్వాలేదు 12 లోపు. మళ్ళీ 12కు రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలం చేసుకోవడం ఉత్తమం. మామూలుగా ఇళ్లలో కానీ ప్లస్ ఎక్కడైనా ఇదే సమయం ప్రతిష్ట చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.